డి అంటే డి అమెరికా వర్సెస్ భారత్ మొదలైన వాణిజ్య యుద్ధం. భారత్ టార్గెట్ గా పెద్దన్న టారిఫ్ల మూత మోగిస్తున్నారు. ఇటీవలే మన దేశంపై 25% సుంకాలతో పాటు అదనంగా జరిమానాలు విధించిన ట్రంప్ ఇప్పుడు మరో 25% అదనపు సుంకాన్ని విధించారు. అంతేకాదు ఇంతటితో అయిపోలేదని ఇంకా ఉందని చెప్పడం గమనార్హం. దీంతో అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కనిపిస్తున్నాయి. ట్రంప్ టారిఫ్ యుద్ధానికి కారణం ఏంటి, ఈ పరిస్థితులు ఎక్కడికి దారి తీయనున్నాయి అనే దానిపై ఆంధ్రప్రభ స్పెషల్ స్టోరీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్దన్నగా ముందుండి అన్ని దేశాలకు ఆదర్శంగా నిలవాల్సింది పోయి తన మాట వినడం లేదన్న అక్కసుతో రగిలిపోతున్నారు. ప్రతీకార సుంకాలతో విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా భారత్ పై విషాన్ని కక్కుతున్నారు. అగ్రరాజ్యాధినేత వ్యవహరిస్తున్న తీరులో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి జారుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ ఆయన ఫోకస్ మాత్రం భారత్ పైనే ఉంది. రష్యాను దారిలోకి తెచ్చుకోలేక మన దేశంపై టారిఫ్లతో విరుచుకుపడుతున్నాడు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే టారిఫ్లు విధిస్తానని ట్రంప్ ఇటీవలే తీవ్ర హెచ్చరికలు చేశారు. కానీ భారత్ వాటిని పట్టించుకోకుండా పోవడంతో 3 రోజుల కిందట మన వస్తువులపై 25% సుంకంతో పాటు జరిమానాలు విధించారు. అయినప్పటికీ భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో ఈర్ష్యా ద్వేషంతో రగిలిపోతున్న ట్రంప్ భారత్ పై మరో 25% టారిఫ్ ను విధించారు. ఈ కొత్త టారిఫ్ ఇప్పటికే ఉన్న 25% టారిఫ్ తో కలిపి మొత్తం 50% అయింది. ఇక ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం ఈ అదనపు టారిఫ్లు 21 రోజుల తర్వాత అంటే ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే అమెరికా సుంకాలపై భారత్ ఇప్పటికే స్పందించింది. రష్యా నుంచి చేసే చమురు దిగుమతులనేవి మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని పేర్కొంది. తమ దేశ ఇంధన అవసరాల గురించే తాము ఆలోచిస్తున్నామని చెప్పింది. భారత్లో 140 కోట్ల మంది ప్రజల ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకొని మార్కెట్ పరిస్థితులకు తగినట్లుగానే తాము చమురు దిగుమతులు చేసుకుంటున్నామని తెలిపింది. ఈ విషయంలో భారత్ వైఖరిలో ఎలాంటి మార్పులు ఉండబోవని తేల్చి చెప్పింది. ఇతర దేశాలు తమ జాతీయ ప్రయోజనాల కోసం ఇలాంటి చర్యలనే తీసుకుంటున్నాయి. కానీ అమెరికా మాత్రం భారత్ను మాత్రమే టార్గెట్ చేయడం సరికాదని, అదనపు సుంకాలను విధించాలని అనుకోవడం సబబు కాదని పేర్కొంది. ఇది అన్యాయమని తెలిపింది. అయితే అమెరికా ఎలాంటి సుంకాలు విధించినప్పటికీ భారత్ కూడా తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని రకాల చర్యలను తీసుకుంటుందని భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇక్కడ మనం మరో విషయం గురించి మాట్లాడుకోవాలి. టారిఫ్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ట్రంప్తో మన ప్రధాని మోదీ ఎలాంటి చర్చలు జరపలేదు. పెద్దనకు వ్యతిరేకంగా ఎలాంటి విమర్శలు కూడా చేయలేదు. అంతేకాదు కనీసం సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై ఎలాంటి కమెంట్స్ చేయలేదు. ప్రస్తుతం ప్రధాని మోదీ ప్రవర్తిస్తున్న తీరును చూస్తుంటే అసలైన రాజనీతిజ్ఞుడని అనిపిస్తుంది. అందుకే ట్రంప్ కు సమాధానం ఇవ్వడానికి మోదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధిని నియమించారు. ఇక డొనాల్డ్ ట్రంప్ కు రాజనీతిజ్ఞుడంటే ఏంటో కూడా తెలియదు అనుకోండి, అది వేరే విషయం. దక్షిణాదిలో తిరుగులేని దేశంగా మనల్ని మనం నిరూపించుకోవడానికి భారత్ కు ఇదో మంచి సందర్భంగా చెప్పుకోవచ్చు. ఇక ఇదే సమయంలో భారత్ యావత్ ప్రపంచానికి స్పష్టమైన సందేశాన్ని పంపాల్సి ఉంటుంది. భారత్ అమెరికా ఉడత బెదిరింపులకు తలొగ్గదు. అగ్రరాజ్యమే కాదు, ఏ ఇతర దేశాల జోక్యాన్ని కానీ పెత్తనాన్ని కానీ సహించబోదని తన వైఖరితో భారత్ క్లియర్ గా తేల్చి చెప్పేసింది. దీంతో ఇప్పటి వరకు అమెరికాకు తలొగ్గని జపాన్ వంటి దేశాలన్నీ భారత్ కు జై కొడుతున్నాయి.
జపాన్, దక్షిణ కొరియా తరహాలో అయిష్టంగా ట్రంప్ టారిఫ్లను నెత్తిన వేసుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకంటే భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడమే లక్ష్యంగా పనిచేస్తుంది. రైతుల ప్రయోజనాలే ముఖ్యమన్న కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం విషయంలో భారత్ ఎప్పుడూ రాజీ పడదు. ఈ క్రమంలోనే టారిఫ్ల పేరిట భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చినప్పటికీ భారత్ సిద్ధమేనని ట్రంప్ పేరును ప్రస్తావించకుండా మోదీ పరోక్షంగా ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికాను ఎదిరించగల దేశం ఏదైనా ఉందంటే అది భారత్ ఒక్కటే. కానీ తాజా పరిణామాలతో ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. ఈ క్రమంలోనే ఆర్థిక నిపుణులు జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. ఇక మరోవైపు అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ఒప్పందం ట్రంప్ సుంకాలను ఎదుర్కోవడంలో సహాయపడుతుందని నిపుణుల అంచనా.